ఏంటి శ్రావణ్ వస్తానని ఇంకా రాలేదు? ఎందుకు నన్నిలా డిసప్పాయింట్ చేస్తున్నాడు? అన్నా వదినల మీద కోపం నా మీద చూపిస్తున్నాడా? తండ్రి కాబోతున్నానన్న ఆనందం లేదా? ఎలా ఉండేవాడు, ఎలా మారిపోయాడు? ఎవరో శ్రావణ్ని మార్చినట్టున్నారు. ఏంటమ్మా దీప్తి, శ్రావణ్ ఇంకా రాలేదా? రాలేదన్నయ్య. ధరణితో మాట్లాడితే ఎప్పుడో ఇంటికెళ్ళి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నాను అని చెప్పింది. ఇంకా రాకపోవడం ఏంటి? మీరు నాకు కంగ్రాట్స్ చెప్పాలి. దేనికి వదినా? చెప్పగానే కంగ్రాచులేషన్స్ చెప్పడానికి రెడీగా ఉండండి. నేను మన కంపెనీ తరఫున 100 కోట్ల కాంట్రాక్ట్ టెండర్ వేశాను. డెఫినెట్ గా కాంట్రాక్ట్ మరో 2 రోజుల్లో మనకే వస్తుందని నమ్మకంగా ఉన్నాను. కంగ్రాట్స్ వదినా. నా మేనల్లుడు నా చెల్లెలు కడుపున పడ్డ వేళ విశేషం అంటాను. మేనల్లుళ్ళ అదృష్టం మేనమావది, మేనమావ అదృష్టం మేనల్లుడిదే అంటారు. కానివ్వండి, ఎలా అనుకున్నా నా ప్రయత్నం అయితే ఉందిగా. ఈ విషయం నేను అంగీకరించనన్నయ్య. ఎవరి కష్టం వాళ్ళదే, ఎవరి అదృష్టం వాళ్ళదే. లేదమ్మా, నేను ఒప్పుకోను. అన్నయ్య, మేనల్లులకు ముందే మేనమామలు పుడతారు. వాళ్ళ మేనమావలు ఉంటారుగా. వితండవాదం చేయకు. ఏదైనా వదిన మన ఇంటికొచ్చిన వేళ విశేషమే. అది నిజమే, కానీ ఇది కాదు అంటారు. నేనేం చేయకుండానే 100 కోట్ల కాంట్రాక్ట్ వచ్చేసింది అంటారు. అలా అన్నాను కానీ. సర్లేండి, ముందు ఈ స్వీట్స్ తీసుకోండి. అవును, నేను శ్రవణ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు అని ఇంటికి పంపాను. ఇంకా రాలేదా? రాలేదు వదినా. అదేంటి ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నాడు? కొత్త ఫ్రెండ్షిప్ ఏర్పడింది కదా, అక్కడ టైంపాస్ చేస్తున్నాడేమో. కొత్త ఫ్రెండ్షిపా? ఎవరు? మందుగారు. ఊరుకోండి, ఏదో హర్ట్ అయ్యి ఒకసారి తాగితే దాన్నే కోట్ చేసి మాట్లాడతారే. వేరే ఏదైనా పనుండి ఆగాడేమో. నువ్వు ఇంటికెళ్ళమన్న తర్వాత వేరే పనే ఉంటుంది. పర్సనల్ పనులు ఉండవా ఏంటి? దీప్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళటం కన్నా పర్సనల్ పనిలో ఉన్న ముఖ్యమా? ముఖ్యమో కాదో అతను వచ్చాక తెలుస్తుందిగా. సర్లే రానివ్వు, మనం ఎందుకు ఇప్పుడు వాదించుకోవడం. నేను ఒకసారి ఫోన్ చేసి చూస్తా. గుడ్ శ్రావణ్, కీప్ ఇట్ అప్. ఈవిడి గారి ఉత్సాహం, ఆయన గారి ఆనందం ఇలాగే నీరు కారిపోవాలి. శ్రవణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. సారు ఆన్ అవుతున్నాడు కాబోలు. అదే వద్దంది.